యా లక్ష్మణ్ గారు ప్లీజ్, నో ప్రాబ్లం, ఎస్ ప్లీజ్. మొదటి రౌండ్ ఈ చర్చల సారాంశంలో ఒకటి తేలిందంటే కామన్ సమాన అవకాశాలు అందరికి కల్పిస్తే మెరిట్ అనేది ఏ ఒక్కరికి కూడా సొత్తు కాదు. వీ హ్యావ్ బీన్ సీయింగ్ జనరల్స్ దీంట్లో కూడా ఎస్సీసు ఎస్టీసు ఓబీసీస్ రాగలిగినారు. కాబట్టి అవకాశాలు అనేది చదువుకోవడానికి లేదా ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ రంగంలో ఇచ్చినట్టయితే ఎనీబడి కెన్ ప్రూవ్ ఇట్. రెండోది పెద్దలు ఈశ్వరయ్య గారు చెప్పినట్టు ఒక అంశం 69% తమిళనాడు కామన్గా అంతటా కోట్ చేస్తున్నారు. బట్ మనం అర్థం చేసుకోవాల్సింది దట్ ఈజ్ ఆల్సో అండర్ ద స్క్రూటినీ ఆఫ్ జ్యుడిషియల్. సుప్రీంకోర్టులో అది కూడా ఇవాళ స్క్రూటినీలో ఉంది. ఫైనల్ దానికి సొల్యూషన్ అంటే నేను రేపు మోదీ గారు తీసుకోబోయినటువంటి ఈ సెన్సస్ ఏదైతే ఉందో ఆ సెన్స్ ద్వారానే పర్మనెంట్ సొల్యూషన్ వస్తుంది అనేది నా యొక్క ఆలోచన.